హలో ఫ్రెండ్స్, ఈరోజు సౌత్ కొరియాలో జరిగిన ఒక నిజ సంఘటనను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాయక 8 సంవత్సరాల పాప. వాళ్ళ కుటుంబంలో తను ఒక్కగానో ఒక పాప అని చెప్పవచ్చు. తన తండ్రికి గారాల పట్టి. నిజం చెప్పాలి అంటే తన తండ్రే తనకి తొలి గురువు అని కూడా చెప్పవచ్చు. తనకి ఎన్నో విషయాలు తెలియజేసేవాడు. ఎప్పుడో గివప్ చేయకూడదు, పోరాడాలి అంటూ ఉండేవాడు. నిజంగా ఆ చింటి పాప బుర్రలోకి ఆ మాట ఎలా ఎక్కిందో తెలియదు గాని ఒక రాక్షసుడు తనకు పెట్టిన హింసను జయించి మరీ బ్రతికింది. మాయకా స్టోరీ తెలుసుకుందామా ఫ్రెండ్స్? మాయక ఎప్పటిలాగానే స్కూల్కి వెళ్తుంది. ఎప్పుడు తన వెంట వచ్చే తన ఫ్రెండ్ తనతో పాటు లేదు. దాంతో తను ఎంతో సైలెంట్గా అటు ఇటు చూడకుండా కింద నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్ కంటే నేనే ముందు వెళ్ళాలి అనుకుంటూ తను చాలా అంటే చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి తన ముందు నుంచుంటాడు. తనను చూసి మాయక ఏమైంది అంకుల్ అని అంటుంది. నువ్వు చర్చ్కి వెళ్తావా అని అతను అడిగితే మాయక అటు ఇటు చూస్తుంది. ఎవరు కనిపించరు. నిజం చెప్పాలి అంటే ఆ వీధిలో ఒక్కరు కూడా ఉండరు. దాంతో మాయక చాలా అంటే చాలా భయపడిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తితో లేదంకుల్, నేను వెళ్ళను అని అంటూ అక్కడి నుంచి బయలుదేరడానికి ప్రయత్నిస్తే తను కోపంగా తనని చాలా అంటే చాలా గట్టిగా చేతులు పట్టుకుని, ఏంటి నువ్వు చర్చ్కి వెళ్ళవా, నీకు ఎంత ధైర్యం అంటూ ఏదో అర్ధకారి విధంగా తన్ని కోపడుతూ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగాని ఒక చర్చ్లోకి తన్ని తీసుకువెళ్ళిపోతాడు. ఇంత జరుగుతున్నా కూడా చుట్టుపక్కల ఎవరూ ఉండకపోవడంతో తనకి సహాయం కూడా అందదు. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న చర్చ్ లోపలికి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లోని టాయిలెట్లోకి ఆ పాపను తీసుకువెళ్ళిపోతాడు. ఆ పాప ఎంతో ప్రయత్నిస్తుంది అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి. కానీ అతను తనకి ఛాన్స్ ఇవ్వడు. తనని కొడుతూ ఉంటాడు. ఏదో అర్థం కాని విధంగా మాట్లాడుతూ తనని ముఖంపై కొడుతూ ఉంటాడు. తనతో ఇలా అంటూ ఉంటాడు, నీ బట్టలు విప్పు అని. దాంతో ఆ పాప చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుంది. నాకు తెలియదు అంకుల్, నేను ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఆ పాప ఏడుస్తూ ఉంటే తను చాలా క్రూరంగా ఆ పాపని కొట్టి బట్టలు చించేస్తాడు. నేను చెప్పింది చేయకపోతే నీకు ఇంకా శిక్ష పడుతుంది అంటూ తన్ని కొడుతూనే ఉంటాడు. తన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా పెట్టుకుని ఆ పాపని చాలా అంటే చాలా గట్టిగా తన యొక్క బుగ్గను కరిచేస్తాడు. ఆ బుగ్గను కరిచేయడం వల్ల ఆ దవడ మొత్తం వేరు అయిపోతుంది. నిజంగా ఆ పాప నరకం అనుభవించింది అని చెప్పాలి. ఆ 8 సంవత్సరాల పాపకి పార్ట్స్ ఏమవుతాయండి. కానీ వాడు తనని ఎంతో హింసించాడు. తన 2 చేతులు మెలితిప్పి తన్ని పైకి ఏలాడ్చి తన్ని ముద్దు పెట్టుకుంటూ తన చిన్ని చిన్ని కాళ్ళ వేళ్లను తన కాళ్ళతో తొక్కాడు. ఆ పాప నన్ను వదిలేయండి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నా సరే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ మూర్ఖుడు ఇంకా తనని ఇబ్బంది పెట్టాడు. నువ్వు ఎంత గట్టిగా అరిస్తే నాలో క్రూరత్వం అంత బయటికి వస్తుంది అంటూ తన్ని చాలా అంటే చాలా హింసించాడు. ఆ పాప యొక్క ప్రైవేట్ పార్ట్లో వాష్రూమ్లోని ట్యాప్ను దూర్చేశాడు. ఆ పాప అంతా ఇంత నరకం అనుభవించలేదు. మనం చెప్తున్నప్పుడే మనకి ఇంత బాధగా ఉంటే ఆ పాప ఎంత నరకం అనుభవించి ఉంటుంది. సుమారు 30 నిమిషాల పాటు ఆ పాపని టార్చర్ చేశాడు. టార్చర్ చేసి ఏమీ తెలియదు అన్నట్లుగా ఆ పాపని ఎలాగైనా చంపేద్దాం అని అక్కడే ఉన్న ట్యాప్ మొత్తం ఓపెన్ చేసేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న చలికి ఆ పాప ఫ్రీజ్ అయి చనిపోతుంది అని అతను భావించాడు. కానీ నిజంగా భగవంతుడు ఉన్నాడు. అంత కష్టంలో కూడా ఇంకో పాప అయితే చనిపోయేది. కానీ తను ఎంతో ధైర్యంగా అలా చిన్న అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. తన సహాయం కోసం అందరినీ అరుస్తూ ఉంది. దయచేసి నన్ను సహాయం చేయండి, నాకు రక్తం వస్తుంది. నిజం చెప్పాలి అంటే ఆ పాపకు కూడా తనకేమైందో తెలియదు. ఎందుకంటే ఆ పాప ఒక 8 సంవత్సరాల చిన్న పాప. రేప్ అనే పదానికి కూడా ఆ పాపకి అర్థం తెలియదు. అటువంటి చిన్న పాపను రేప్ చేసిన ఆ దుర్మార్గుడికి నిజం చెప్పాలంటే ఉరి శిక్ష కూడా తక్కువే అవుతుంది. ఆ పాప అరుచుకుంటూ తన ఓపిక ఉన్నంత వరకు నడుస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ పాపని ఒక వ్యక్తి గమనించాడు. వెంటనే ఆ పాప దగ్గరికి వస్తే ఆ పాప మొత్తం రక్తం అడుగుల్లో ఉంది. తలకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వ్యక్తి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఆ పాపని అంబులెన్స్ టు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పాపకి తగిలిన గాయాలు చిన్నవేమీ కాదు. డాక్టర్లు వెంటనే ప్రొసీజర్ని స్టార్ట్ చేశారు.
ఆ పాప ఎవరో తెలుసుకుని ముందుగా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఆ పేరెంట్స్కి కూడా తన పాప అన్న నమ్మకం లేదు. వాళ్ళు తన పాపని గుర్తుపట్టని విధంగా ఆ వ్యక్తి తనని హింసించాడు. ఆ పాప తన తండ్రిని చూసిన వెంటనే పప్పా పప్పా అంటూ రాని రాని మాటలతోటి అరుస్తుంటే ఆ తండ్రి అరిచిన అరుపులు ఇప్పటికీ కూడా ఆ హాస్పిటల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ పాపకి ఏం జరిగిందో అదంతా వాళ్ళ తల్లిదండ్రులకు వివరించారు. ఆ పాప ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదు అని వాళ్ళు ముందుగానే వాళ్ళతో సైన్ తీసుకుని తన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఆ పాపని చెక్ చేశాక డాక్టర్లు ఒక విషయం నిర్ధారించుకున్నారు. అదేంటంటే ఆ పాపని క్రూరంగా రేప్ చేశారు. తన ప్రైవేట్ పార్ట్లో చాలా అంటే చాలా పదునైన వస్తువును దింపేశారు. దాని మూలంగా ఇన్నర్ పార్ట్స్ అన్నీ ప్రైవేట్ పార్ట్ మార్గం ద్వారా బయటికి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన డాక్టర్లు చాలా అంటే చాలా గుండె ధైర్యంతో ఆ పాపని బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ పాప బ్రతికింది. తన్ని వెంటిలేటర్స్పై పెట్టారు. 30 రోజులు గడిస్తే గానీ ఆ పాప కండిషన్ తెలియదు అన్నట్లుగా 30 రోజులు ఆ పాప బ్రతుకుతుందో లేదో అన్న అనుమానం డాక్టర్లకు కూడా. ఈ పక్కన ఈ విషయం చాలా అంటే చాలా వైరల్ అయింది. ప్రజలందరూ పాపకి సపోర్టుగా ఆ వ్యక్తిని ఎలాగైనా సరే పోలీసులు పట్టుకోవాలి, ఆ వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలి అంటూ పాపకు సపోర్టుగా చాలా అంటే చాలా సంఘాలు అలానే నార్మల్ పీపుల్ కూడా వచ్చి ర్యాలీలు చేశారు. ఆ తర్వాత ఆ పాపకి జరిగిన సంఘటన గురించి పోలీసులు రీసెర్చ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ముందుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగారు. వాళ్ళు మేమేమి చూడలేదు సార్, ఆ రోజు సండే అవ్వడం వల్ల మేము షాప్స్ అన్ని క్లోజ్ చేసేసాం, కానీ ఆ పాప రెగ్యులర్గా ఇటువైపు నుంచే వెళ్తుంది అని అయితే చెప్పారు. దాంతో తర్వాత చర్చ్కి వెళ్ళారు. చర్చ్లో ఆ టాయిలెట్లో చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. దాంతో పోలీసులకు ఒక విషయం అర్థమైంది. ఎవరో తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ఒక్క క్లూ కూడా ఉంచలేదు అని. అక్కడ మొత్తం చాలా అంటే చాలా క్లీన్ చేసేశారు. పోలీసులు చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాక మొత్తానికి ఒక వేలిముద్ర మాత్రం దొరికింది. ఆ డోర్కి వేలిముద్ర ఉంది. ఆ వేలిముద్రలను సేకరించి వెంటనే ల్యాబ్కి పంపారు. పాప ఇంకా మనకు దక్కదు అని డాక్టర్లు నిర్ధారించేశారు. దాంతో పోలీసులు మరియు కోర్టులోని జడ్జి అందరూ కలిసి ఆ పాప దగ్గరికి వచ్చి ఆ పాప యొక్క సాక్ష్యాన్ని తీసుకున్నారు. ఆ పాపని ఏ విధంగా అయితే అతను ఇబ్బంది పెట్టాడో తను మొత్తం చెప్పింది. అలానే తను ఇలా అంటుంది, ఆ అంకుల్ నన్ను చర్చ్కి వెళ్ళలేదు అని హింసించేశాడు, నన్ను కొట్టాడు, నాకు తెలియలేదు, చాలా అంటే చాలా రక్తం పోతుంది, నేను అరిచాను అంకుల్ వదిలేయండి అని, కానీ తను ఏమీ చేయలేదు, నన్ను వదలలేదు, నేను గట్టిగా అరిస్తే ఇంకా కొడతాను అనేసి నన్ను ఇంకా కొడుతూనే ఉన్నాడు అంటూ తను రాని రాని మాటలతో మెల్లమెల్లగా చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క అండర్లో ఉన్న కొంతమంది క్రిమినల్స్ పిక్చర్స్ చూపించారు. దాంతో ఆ పాప అందరినీ చూస్తుంది, కానీ ఒక వ్యక్తిని మాత్రం గుర్తుపడుతుంది. అతన్ని చూసిన వెంటనే ఆ పాప చాలా అంటే చాలా టెన్షన్కి గురి అవుతూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ నిర్ధారించుకున్నారు ఈ వ్యక్తే ఆ వ్యక్తి అని. ఆ వ్యక్తి పేరు జార్డాన్ డూరోచు. అతను ఒక 60 సంవత్సరాల వ్యక్తి. అతను ఆల్రెడీ కొన్ని కేసుల మీద జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తే. జార్డాన్కి 14 సంవత్సరాల వయసులో ఒక సైకిల్ని దొంగలించి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత 30 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని కొట్టి జైలుకి వెళ్ళాడు. అలానే ఒక మర్డర్ కేసులో కూడా అతను జైలుకి వెళ్ళాడు. కానీ అతనికి ఎప్పుడూ కఠినమైన శిక్షలు పడలేదు. మర్డర్ కేసుకే 2 సంవత్సరాల శిక్ష వేశారు. నిజంగా ఆ వ్యక్తి ఆ మర్డర్ చేసి ఉంటే ఆ వ్యక్తికి కఠిన కారాగార జీవిత ఖైదీ విధించినా సరే తప్పులేదు. అలాంటిది 2 సంవత్సరాల శిక్ష విధించి ఆ వ్యక్తిని విడుదల చేసేశారు. ఒకవేళ ఆ వ్యక్తి జైల్లో ఉంటే మాయకాకి ఆ పరిస్థితి వచ్చేదే కాదు. 3 నెలలు గడిచాయి. మాయక కొద్ది కొద్దిగా కోలుకుంటుంది. తనకి ప్రైవేట్ పార్ట్ మొత్తం తీసేసి ఆర్టిఫిషియల్ పార్ట్ వేయడం జరిగింది. తనకి ఒక సంచి ఎప్పుడు కట్టి ఉంటుంది. తను యూరిన్ చేయాలి అన్న పార్టీ వెళ్ళాలి అన్న ఆ కవర్లోనే అదంతా పడుతుంది. తన మెంటల్ కండిషన్ కూడా బాగోలేదు. ఈ చిత్రం మాయక వేసిందే. తను ఆ వ్యక్తిని జైల్లో వేసేయండి, 60 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి రాకూడదు, ఎందుకంటే 60 సంవత్సరాలకి నేను చచ్చిపోతాను కదా, అప్పుడు ఆ వ్యక్తి బయటకు వచ్చినా సరే నాకు భయం ఉండదు అని తను చెప్పడం జరిగింది. దాంతో ఆ తల్లి మనసు చాలా అంటే చాలా కరిగిపోతుంది. తన తండ్రి మాత్రం ఫైట్ ఆపడు. ఆ వ్యక్తికి ఎలాగైనా సరే మరణశిక్ష పడాలి అని తను ఫైట్ చేస్తూనే ఉంటాడు. తనతో పాటు చాలామంది తనకి సపోర్ట్గా నిల్చుంటారు.
పోలీసులు చాలా అంటే చాలా చోట్ల వెతుకుతారు, కానీ జార్డాన్ ఎక్కడా కనిపించడు. ఒక 3 నెలలు 4 నెలలు వెతికా తర్వాత ఒక చోట జార్డాన్ ఉన్నాడు అని క్లూస్ దొరకడంతో పోలీసులు వెళ్ళి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు. జార్డాన్ని మొత్తం అందరూ విచారిస్తారు. దాంతో ఆ వ్యక్తి ఇలా అంటాడు, నాకు ఏ పాప తెలియదు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, నేను ఒక చిన్ని పాపను హింసించే ఒక క్రూరుడిలా కనిపిస్తున్నానా అంటూ పోలీసులకే జవాబులు ఇస్తూ ఉంటాడు. దాంతో పోలీసులకు చాలా కోపం వస్తుంది. నువ్వు చేసిన పనికి క్లూ మా దగ్గర ఉంది అని అంటాడు. దాంతో అప్పుడు జార్డాన్ ఇలా అంటాడు, లేదు, ఆ రోజు నేను ఆ చర్చిలోనే పనిచేస్తూ ఉన్నాను, ఆ రోజు ఎవరో ఒక వ్యక్తి అటువైపు నుంచి వెళ్ళడాన్ని నేను గమనించాను అని అంటాడు. దాంతో పోలీసులు ఇలా అంటాడు, ఇప్పుడే కదా నువ్వు అక్కడ లేవు అని చెప్పావు, వెంటనే మాట మారుస్తున్నావే అని అంటారు. తనని కోర్టులో హాజరుపరుస్తారు. జడ్జ్ పాపకు సంబంధించిన హిస్టరీ మొత్తం తెలుసుకుంటాడు. ఆ పాపకి ఏం జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. దాంతో జడ్జ్ ఇలా అంటాడు, మీకు ఆ పాప తెలుసా? మాయకా అంట తన పేరు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మాయకానా? అసలు నాకు ఏ పాప తెలియదు సార్, ఈ పోలీసులు కావాలనే నన్ను ఇరికిస్తున్నారు అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ పాప యొక్క కన్ఫెషన్ మా దగ్గర ఉంది, అలానే నువ్వు చేసిన నేరానికి క్లూ కూడా మా దగ్గర ఉంది అని అంటూ అప్పుడే జార్డాన్ జడ్జి యొక్క మాటలకు అడ్డు వస్తూ ఇలా అంటాడు, సార్, నేను తప్పు చేశాను నిజమే, కానీ ఆ టైంలో నేను మతిస్థిమితం నాకు లేదు, నాకు కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఎలా ఉంటానో ఏం చేస్తానో నాకే తెలియదు, నేను ఆ టైంలో డ్రగ్ తీసుకుని ఉన్నాను, అందుకనే ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు, ఆ పాపని నేను నిజంగానే చాలా ఇబ్బంది పెట్టాను, కానీ దయచేసి నన్ను క్షమించండి, ఎలాగైనా సరే నాకు తక్కువ శిక్ష పడేలా చూడండి, నేను ఈ తప్పుని అంగీకరిస్తున్నాను అని అంటాడు. ఆ జడ్జ్ ఇలా అంటాడు, నీకు ఈ తప్పు చేసినందుకు గాను 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము అని. అంతే, అందరూ షాక్ అవుతారు. ఈ వ్యక్తి చేసిన ఇంత చెత్త పనికి 12 సంవత్సరాల అంటూ జడ్జిపై అందరూ అరుస్తూ ఉంటే జడ్జ్ ఇలా అంటాడు, అతనికి మతి స్థిమితం లేదు, తను చాలా అంటే చాలా సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ పెట్టాడు, అలానే ఆ టైంలో తను డ్రగ్ అడిక్టెడ్ అని కూడా మాకు తెలిసింది, సో తన తప్పు ఏమీ లేదు, కానీ తను చేసిన తప్పుకి 12 సంవత్సరాల శిక్ష సరిపోతుంది అంటూ ఆ జడ్జ్ సమర్థించుకుంటాడు. తర్వాత జార్డాన్కి ఎలాగైనా సరే మరణశిక్ష విధించాలి అని చాలా ర్యాలీలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరు వాళ్ళని పట్టించుకోరు. అలానే జార్డాన్ కూడా ప్రధాన న్యాయమూర్తికి 300 లెటర్ల దాకా రాస్తాడు. అదేంటంటే, నాకు చాలా అంటే చాలా శిక్షను విధించేశారు, నేను చేయని తప్పుకు అంత శిక్ష ఎందుకు విధించారు, నాకు శిక్షను తగ్గించండి అంటూ. కానీ ప్రధాన న్యాయమూర్తి వాటిని ఇగ్నోర్ చేశారు. 12 సంవత్సరాల తర్వాత అతను బయటికి వచ్చాడు. తనని విడుదల చేశారు అని తెలుసుకున్న కొంతమంది మామూలు వ్యక్తులు ఆ వ్యక్తిపై చాలా అంటే చాలా అటాక్స్ చేయడానికి ప్రయత్నించారు, కానీ వాటన్నిటిని తప్పించుకున్న జార్డాన్ ఇంకో ఊర్లో ఉంటూ ఉన్నాడు. జార్డాన్ మరియు మాయకా ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉండేది. జార్డాన్ విడుదలవుతున్నాడు అని తెలుసుకున్న మాయకా కుటుంబం 1 నెల ముందే ఆ ప్రాంతం నుండి వదిలివేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మాయకా MBBS చేస్తుంది. జార్డాన్ గురించి చెప్పాలి అంటే 2018లో ఆ వ్యక్తి యొక్క ఇంట్లోకి ఒక వ్యక్తి జరగని ఆ వ్యక్తిని మర్డర్ చేశాడు. దాంతో జార్డాన్ యొక్క చరిత్ర ఖతం. ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి మరిన్ని ట్రూ ఇన్సిడెంట్స్ మీ ముందుకి తీసుకువస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో, అలానే చాలామందికి ఈ వీడియోని రీచ్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.